ఆపరేషన్ కగార్కి ఇవాళ చివరి రోజు. అజ్ఞాతంలోనే అగ్రనేతలు గణపతి, బెస్రా, నరహరి మరికొంతమంది అగ్రనాయకులు ఉన్నారు. వీరి కోసం అడవులను జల్లెడ పడుతున్నాయి భద్రతా బలగాలు. ఇప్పటికే జనజీవన స్రవంతిలో కలిశారు దాదాపు 721 మంది అజ్ఞాత మావోలు. మిగిలిన వారు కూడా జనజీవన స్రవంతిలోకి రావాలని విజ్ఞప్తి చేస్తున్నారు తెలంగాణ రాష్ట్ర డీజీపీ. రైట్, ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సుష్మిత రెడ్డి తెలుసుకుందాం. సుష్మిత, చెప్పండి. సో ఆపరేషన్ కగార్కి ఇదే చివరి రోజు కావడంతో పూర్తిగా మొత్తానికి దాదాపు మావోయిజం అంతమైపోయినట్టుగా తెలుస్తుంది. కొంతమంది అగ్రనేతలు ఇంకా అజ్ఞాతంలో ఉన్నట్టుగా కూడా చూస్తున్నాం. ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? సరే, ఆపరేషన్ కగార్కి సంబంధించి ఇవారే చివరి రోజు. దేశవ్యాప్తంగా ఎవరైతే మావోయిస్టులు ఉన్నారో వారంతా కూడా ఈ డేట్ లోపు కూడా అందరూ లొంగిపోవాలని కూడా కేంద్ర హోంశాఖ ఒక డెడ్ లైన్ ఫిక్స్ చేసింది. అయితే ఇవాళ చివరి రోజు కావడంతో ఇంకా కొంతమంది తెలంగాణకు సంబంధించిన 6 మంది ఇంకా అజ్ఞాతంలోనే ఉన్నారు. అందులో ముఖ్యంగా అగ్ర నేతలు ఉన్నట్టు కూడా చెప్తున్నారు. ఎవరైతే గణపతి, నరహరి అలాగే సుజాత, గణపతి వైఫ్ కూడా ఉన్నట్టు కూడా చెప్తున్నారు. మరో మొత్తంగా ముగ్గురు మగవారు, ముగ్గురు ఆడవారు ఉన్నట్టు కూడా తెలుస్తుంది. అయితే గణపతి వయోభారం కారణంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్టు కూడా సమాచారం అందుతుంది. అయితే అతనికి పూర్తిగా కూడా ఆర్థిక సహాయం, అనారోగ్యం కారణంగా అతనికి అన్ని కూడా చూస్తాము, అతను కూడా వచ్చి లొంగిపోవాలని ఇప్పటికే రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి చెప్తున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. మొత్తంగా తెలంగాణకు సంబంధించిన 6 మంది ఉన్నారు. దేశవ్యాప్తంగా ఇంకా 100 మంది కూడా ఉన్నట్టుగా కూడా సమాచారం అందుతుంది. వారందరి కోసం కూడా ఇవాళ చివరి రోజు కావడంతో కరగుట్ట అడవులు కానీ ఆ చుట్టుపక్కల ప్రాంతాలు, ఛత్తీస్గఢ్ వంటి ప్రాంతాల్లో కూడా అంత బలగాలంతా కూడా మొహరించి ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. వారందరూ కూడా ఇవాళ సాయంత్రం లోపు లొంగిపోవాలని కూడా ఒకవైపు చెప్తున్న పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. అయితే సుజాత ఇంకా గణపతి మరో వ్యక్తి గురించి కూడా ఆనవాళ్ళు లేనట్టు కూడా చెప్తున్నారు. వాళ్ళంతా కూడా ఇక్కడి నుంచి నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ వైపు వెళ్ళినట్టు కూడా సమాచారం అందుతూ ఉండడంతో వారందరూ కూడా వచ్చి ఇక్కడ లొంగిపోవాలని కూడా చెప్తున్నారు. ఇప్పటి వరకు కూడా చూసుకుంటే తెలంగాణకు సంబంధించిన వాడు 721 మంది కూడా లొంగిపోయారు. అందులో అగ్రనేతలు దేవ్జీ కానీ, రాజిరెడ్డి, బడే చొక్కరా వీళ్ళంతా కూడా ఉన్నారు. అలాగే దళానికి సంబంధించిన అందరూ కూడా డీవీసీఎంలు, పీఎంలు ఇలా అన్ని హోదాలకు సంబంధించిన వాళ్ళు కూడా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. కేంద్రానికి సంబంధించిన ఎవరైతే లీడర్స్ ఉంటారో వారందరూ కూడా లొంగిపోయినట్టుగా కూడా సమాచారం. దేశవ్యాప్తంగా కూడా చూసుకుంటే 2000 మందికి పైగా కూడా ఇప్పటి వరకు లొంగిపోయారు. కొంతమంది ఎన్కౌంటర్లో మరణించారు, అలాగే కొంతమంది అరెస్ట్ అయ్యారు, కొంతమంది లొంగిపోయినట్టుగా కూడా తెలుస్తుంది. ఎవరైతే అందరూ లొంగిపోయో వారికి పునరావాస పథకం కింద కూడా అందరికీ ఆర్థిక సహాయం అందిస్తున్నారు. వారందరికీ అందిస్తున్న నేపథ్యంలో మిగిలిన వాళ్ళు కూడా ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా లొంగిపోవాలని కూడా ఒకవైపు రాష్ట్ర డీజీపీ నిన్న ఒక పత్రికా ప్రకటన కూడా విడుదల చేశారు. అందులో మొత్తంగా 6 మంది తెలంగాణకు సంబంధించిన వాళ్ళు ఉండడంతో వాళ్ళ పేర్లు కూడా రిలీజ్ చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా వచ్చి ఇవాళ సాయంత్రం లోపు వచ్చి రాష్ట్ర డీజీపీ ముందు కూడా లొంగిపోవాలని కూడా సూచిస్తున్నారు. వాళ్ళ ఊర్లోకి వెళ్ళి వాళ్ళ కుటుంబాలతో సంతోషంగా జీవించవచ్చని కూడా చెప్తున్న నేపథ్యంలో ఇవాళ చివరి రోజు కావడంతో మరి దీనికి సంబంధించి ఎటువంటి కేంద్ర కీలక ప్రకటన ఇవ్వబోతుందో ఏంటని కూడా వేచి చూడాల్సి ఉంది. హరి, అయితే ఆపరేషన్ కగార్కి రెస్పాన్స్ అయితే నిజంగా చాలా బాగా వచ్చిందని చెప్పాలి. దాదాపు 721 మంది మావోలు ఆల్రెడీ లొంగిపోయారు. మరి కొంతమంది ఉన్నారు. ప్రభుత్వ వర్గాల లెక్కల ప్రకారం ఇంకా ఎంతమంది ఉండొచ్చు అజ్ఞాతంలో అనేది భావిస్తున్నారు సుష్మిత? అలాగే ఇవాళ గడువు పూర్తయితే కనుక రేపటి నుంచి ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటి? కూంబింగ్ మళ్ళీ మొదలవుతుందా? ఆ ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉందా? 2024 ఆపరేషన్ కగారు అయితే మొదలు పెట్టారు. దేశవ్యాప్తంగా ఉన్న మావోయిస్టులను రహిత రాష్ట్ర దేశంగా మార్చాలంటూ కూడా. అయితే ఇప్పటి వరకు ఉన్న ఎవరైతే ఉన్నారో అగ్ర నేతలంతా కూడా బయటకు వచ్చారు. అయితే మిగతా వారి కోసం కూడా వెతుకుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇవాళ సాయంత్రంలో కూడా డెడ్ లైన్ పూర్తవుతుంది కాబట్టి కేంద్ర హోంశాఖ నుంచి మరి ఏమైనా ఒక కీలక ప్రకటన వచ్చే అవకాశం ఉన్నట్టుగా కూడా అందరూ భావిస్తూ ఉన్నారు. ఇవాళ పూర్తిగా కూడా కరగుట్ట అడవులు కానీ, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్ వంటి ఏదైతే అడవులు ఉన్నాయో ఆ ప్రాంతంలో పూర్తిగా కూడా ఇంకా కూంబింగ్ మొదలు ఉన్నట్టు కూడా తెలుస్తుంది. భద్రతా బలగాలంతా కూడా అటువైపుగా ఉన్నారు. ఎవరైతే ఉన్నారో వారందరి కోసం కూడా వెతుకుతున్నట్టు కూడా తెలిసింది. లేకపోతే వారు లొంగకపోతే ఎన్కౌంటర్లు కూడా జరిగే అవకాశం ఉండడంతో కూడా వాళ్ళు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి లొంగిపోవాలని కూడా ఒకవైపు అధికారులు చెప్తున్న పరిస్థితి. తెలంగాణకు సంబంధించిన వాళ్ళైతే 7 మంది ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఇంకా దేశవ్యాప్తంగా ఉన్న మావోయిస్టులు అయితే 100కు పైగా కూడా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. హరి, రైట్ సుష్మిత.